హాయ్ గైస్, మనకి స్పిటి వ్యాలీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు స్పిటి వ్యాలీ గురించి చెప్పడం స్టార్ట్ చేశాను. నేను దానికి ఎలా వెళ్ళాలి ఏంటి మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ స్టార్ట్ అయ్యాము మేము నలుగురు ఫ్రెండ్స్. అక్కడి నుంచి చండీగఢ్ బై ట్రైన్ వెళ్ళాం. చండీగఢ్ నుంచి కాల్కా నుంచి షిమ్లా టాయ్ ట్రైన్ ఉంటుంది, టాయ్ ట్రైన్లో వెళ్ళిపోయాం. సో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ప్లేస్. ఆ హిల్ ప్లేసెస్ కానీ, ఆ వ్యూస్ కానీ, సీనరీస్ కానీ చాలా బాగుంటుంది. అక్కడ మధ్యలో ఎక్కడ పడితే అక్కడ ఆగుతూ ఉంటుంది ట్రైన్. సో మెయిన్ స్టేషన్స్లో ఆగినప్పుడు మనం ఫొటోస్ దిగొచ్చు. ఆ ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తాయి. ఆ లోయలు కానీ, ఆ సీనరీస్ కానీ చూస్తుంటేనే మీకు చాలా బాగా అనిపిస్తుంది. సో అక్కడ నుంచి షిమ్లా వెళ్ళిపోవాలి. షిమ్లా వెళ్ళిపోయిన తర్వాత మేము స్పిటికి ప్లాన్ చేసాము. సో 2 బైక్స్ తీసాము. మేము 4 మెంబర్స్ కాబట్టి 2 బైక్స్ తీసుకున్నాం. 2 బైక్స్లో స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడి నుంచి జర్నీ ఇంకా సూపర్ ఉంటుంది. షిమ్లా నుంచి స్పిటి వెళ్ళడానికి మాకు 3 days పట్టింది. నైట్ స్టే 3 nights మేము కొన్ని చోట్ల ఆగాము. జియోరి అనే ప్లేస్లో ఒకసారి స్టే చేసాము నైట్, అండ్ కాల్పా అనే ప్లేస్లో ఒకసారి నైట్ స్టే చేసాము. అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా స్పిటి వ్యాలీ అనే ప్లేస్కి వెళ్ళాము. బోర్డర్ ఉంటుంది అక్కడ, చైనా బోర్డర్ కూడా మీరు చూడొచ్చు. స్పిటి వ్యాలీ, వెల్కమ్ టు స్పిటి వ్యాలీ అనే బోర్డు నుంచి కాజా అనే ప్లేస్ ఉంటుంది. కాజా అనే ప్లేస్ ఆల్మోస్ట్ 40 kilometers దూరం. ఆ 40 kilometers దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి స్నోఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. స్నోఫాల్ కానీ, మంచు, మీకు ఎంత మంచు కావాలంటే మంచు అంత కేజీల లెక్కని కాదు, టన్నుల లెక్కన దొరుకుతుంది. సో మధ్యలో ఈ షిమ్లా నుంచి స్పిటి వ్యాలీకి వెళ్ళేంత వరకు సీనరీస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఎక్కడంటే అక్కడ ఆగి ఫొటోస్ దిగొచ్చు, వీడియోస్ తీయొచ్చు. సీనరీస్ చాలా అద్భుతంగా, నేచర్కి చాలా దగ్గరికి వరకు వెళ్ళిపోతారు. సో స్పిటి వ్యాలీ బోర్డు దగ్గర నుంచి కాజాకి మాత్రం కొంచెం రూట్ కొంచెం డేంజరస్గా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. మధ్యలో యాపిల్ ట్రీస్ అవన్నీ ఉంటాయి. అఫ్కోర్స్ ఇంకా యాపిల్స్ రాలేదు మేమున్న టైంకి. మేము April 25th 26th ఆ టైంలో వెళ్ళాము. సో అందుకని చెప్పి ఇంకా రాలేదు. ఇంకో 2-3 monthsలో యాపిల్స్ అన్నీ రెడీ అయిపోతాయి. ప్రస్తుతానికైతే యాపిల్ ట్రీస్ మాత్రమే ఉన్నాయి, వాటికి ఫ్లవర్స్ అవన్నీ వచ్చాయి. సో నేను ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, స్పిటి వ్యాలీ అనే ప్లేస్ నుంచి కాజా అనే ప్లేస్ ఎక్కడికి స్నోఫాల్ దొరుకుతుంది అక్కడికి మాత్రం కొంచెం ఒక 40 kilometers ఉంటుంది. ఆ 40 kilometers డ్రైవ్ మాత్రం కేర్ఫుల్గా చేయాలి. కొండలు కదా, కొండ ప్రదేశం, అక్కడి నుంచి ఆల్మోస్ట్ పైనుంచి రాళ్ళు అవి పడిపోతూ ఉంటాయి. కొంచెం రైనీ సీజన్లో మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్. వింటర్ సీజన్లో కూడా వెళ్ళొచ్చు, కానీ మనకి హోటల్స్ అవి దొరకవు. సో బెస్ట్ టైం ఏంటంటే సమ్మర్ సీజన్. ఆ సమ్మర్ సీజన్లో మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. సో దట్ మనకి ఏంటంటే ఆ పైనుంచి రాళ్ళు పడిపోవడం అవన్నీ కొంచెం అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో రాళ్ళు పడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. వెనకాల ఒకరు సపోర్ట్ తీసుకోవాలి. పైలట్ చెప్తూ ఉండాలి పైనుంచి రాళ్ళు పడుతున్నాయా లేవా అని. దాన్ని బట్టి మీరు వెళ్తూ ఉండాలి. ఒకసారి కాజాకి వెళ్ళిన తర్వాత మాత్రం మీకు ఆటోమేటిక్గా స్నోఫాల్ దొరుకుతుంది. అక్కడ స్నో అనేది కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది. మీకు అక్కడ ఎంత అంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. ఒక 1-2 days స్టే చేయొచ్చు. సో ఇప్పుడు చూస్తున్నాను మీరు కొన్ని సీనరీస్ చూస్తున్నారు కదా, అవన్నీ మాకు చాలా రూమ్కి చాలా దగ్గరగా ఉన్నాయి. ఆ తర్వాత మేము అక్కడ కీ మాన్స్ట్రీ అని ఒక ప్లేస్ ఉంది. కీ మాన్స్ట్రీ ప్లేస్కి వెళ్ళాము, కాజాలోనే అది కూడా. సో అక్కడ మీరు ఈజీగా ఈ మంచుతో ఆడుకోవచ్చు. సో బైక్ మీద వెళ్ళాము, కొంచెం స్కిడ్ అయినట్టు అయింది, బట్ స్టిల్ మేము కొంచెం కేర్ఫుల్గా ఉన్నాం కాబట్టి. సో మీరు కూడా ఒకవేళ వెళ్తే కనుక సో అక్కడ నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉండండి, మీకు ఈ విషయం ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు పవర్ బ్యాంక్స్, చార్జర్స్, కొంచెం స్నాక్స్, వాటర్, అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, వాటర్ మంచిగా మాత్రం తాగుతూ ఉండండి. ఎవ్రీ ½ an hourకి కొంచెం వాటర్ తాగుతూ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. బెటర్ ఒకళ్ళ ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు మాత్రం పిల్లలు మాత్రం అవాయిడ్ చేయండి. మిగతాదంతా సేఫ్ ఉంటుంది. మనకి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ దొరుకుతుంది. సౌత్ ఇండియన్ కాకుండా మిగతా అన్ని ఫుడ్స్ దొరుకుతాయి. ఏ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.